హలో అండి, నమస్తే. ఈరోజు లంచ్లో పాలకూర పప్పు చేస్తున్నాము. ముందుగా కొద్దిగా నూనె వేసుకొని, ఒక స్పూన్ నూనె అనమాట. నూనె వేసుకొని ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆ తర్వాత వేయించుకొని పప్పు వేసి కొద్దిసేపు వేయించి 2 నిమిషాలే అనమాట, ఎక్కువ లేదు. వేసి తర్వాత టమాటాలు, పాలకూర వేసి అన్నీ వేయించుకొని ఒక 2 నిమిషాలు ఇది మాత్రము కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే తర్వాత నీళ్ళు వేసుకొని మనము ఉడికి పెట్టుకున్నామంటే పప్పు తర్వాత మెదిపినామంటే చాలా రుచిగా ఉంటుందండి ఇలా చేస్తే. అందుకని వేస్తున్నమాట ఈరోజు లంచ్లో పాలకూర పప్పు. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం, ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్కు ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. పప్పు బాగా ఉడికిపోతుంది అన్నమాట. ఒకవైపు చూడండి, నంచుకోవడానికి ఈరోజు ఆలు ఫ్రై అన్నమాట. ఇలా మిరియాల పౌడర్ వేసి, మిర్చి పౌడర్ వేయరు, మిరియాల పౌడర్ వేసి కొద్దిగా ఉప్పు, ఇలా ఆలుని చక్రాల్లో తరుక్కొని ఉప్పు పసుపు వేసి ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఉడికించాలండి. కొద్దిగా ఒక 5 నిమిషాలు ఉడకాలి చాలు, ఎక్కువ ఉడకూడదు. దీని తర్వాత మిరియాల పొడి వేసి, మసాలా వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత ఫ్రై లాగా చేస్తామన్నమాట. ఇది ఇంతే అనమాట. ఇంత తక్కువ నూనె వేసి చేసి ఒక 5 నిమిషాలు అంతే. హాఫే ఉడకాలన్నమాట. ఇది పూర్తిగా ఉడకకూడదు, మళ్ళీ ముద్దగా అయిపోతుంది ఇది. ఇలా చేసి ఒక 5 నిమిషాలు ఉడికించాలన్నమాట, అంతే. ఇది ఉడికిన తర్వాత చేస్తాను. ఇదిగోండి, పప్పు ఇలా వేగిపోయింది. ఇప్పుడు తాళింపు పోపు పెట్టుకోవాలి దీనికి. తర్వాత వచ్చింది బంగాళదుంపలు ఇలా ఉడికినాయి. ఇప్పుడు చాలు, ఆఫ్ చేసి ఇలా జల్లెడ దీంట్లో పట్టుకోవాలండి. ఇలా ఇప్పుడు దీనికి ఫ్రై చేయాలి అన్నమాట. పాన్ పెట్టి పప్పు తాళింపు వేసుకుందాము, పోపు పెట్టుకుందాము. పాలకూర పప్పు ఫస్ట్ పోపు వేసుకొని తర్వాత ఇదే గిన్నెలో మనం ఆలు ఫ్రై చేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, తాలింపు వేగింది, పోపు పప్పులు వేసుకుంటాము. ఇప్పుడు ఇందులోనే మనం ఆలు ఫ్రై చేసుకుని చారు కూడా చేసుకుంటామండి. ఇది ఇలాగే ఇందులో పోపు తినేసిన ముందు చారు రసానికి జీలకర్ర వేసి ఎల్లుల్లిపాయలు దంచి వేసేయాలి. ఉల్లిపాయలు, కరివేపాకు, రసం తెలుసు కదా మీకు.
చికెన్ చారు కూడా పెడుతున్నాను, అంటే రసం కూడా పెడుతున్నాను. పాలకూర పప్పు రసము. ఇది పప్పు నీళ్ళు వచ్చిందండి. ఇందులోనే రసం పౌడరు ఇవంతా వేసేసుకున్నాను. ఇందులోనే పసుపు యాడ్ అయింది కాబట్టి ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కాగేగిందండి. ఇప్పుడు రసం వేసుకుందాం. ఒక పొంగు రానిచ్చి దించేస్తే సరిపోతుందండి. ఇది గిన్నెటి రసం ఇలాగే అయిపోతుంది. కొత్తిమీర, వేసుకుందామండి. పొంగాల్సిన అవసరం లేదు. పై ఒక పొంగు రానిస్తే చాలు, దింపేయడం. చింతపండు గుజ్జు కూడా కలిపేశానండి ఇందులో. ఇష్టమైన వాళ్ళు రసంతో కూడా తింటారన్నమాట. అలా జీర్ణానికి అన్నిటికి చాలా మంచిదండి. మనం మిరియాల పొడి అవంతా వేస్తున్నాం కాబట్టి, జీలకర్ర పొడి, ధనియాలు ఇవన్నీ ఉంటాయి రసం దీంట్లో. వారంలో 2-3 సార్లు తీసుకుంటే చాలా మంచిదండి రసం. కొంతమంది రసాన్ని పై ఇవంతా తీసేసి తాగేస్తారండి. మేమైతే అన్నంలో కలుపుకుంటాము. ఒక పొంగు రానిచ్చి తీసారు. ఇలా పొంగు వచ్చిందండి. ఇప్పుడు తీసేయాలి. ఇది రసము తీసేసుకుని అయిపోయింది. మళ్ళీ ఇది కడిగేసుకొని ఇదే గిన్నెలో పెట్టేస్తాను అన్నమాట. ఆలు ఫ్రై కూడా కడాయి పెట్టి ఇప్పుడు ఆయిల్ వేసి కొద్దిగా ఆలు ఫ్రై చేయడానికండి. ఇది ముందు జీలకర్ర వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ జీలకర్ర. మళ్ళీ ఆల్రెడీ పసుపు వేసేసాం కాబట్టి అవసరం లేదండి. ఇది ఉప్పు కూడా కొద్దిగా వేసాం, చూసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ 2 వేసేసి ఇది వేగనివ్వాలండి. ఇది నీళ్ళు జడకట్టుకొని ఇలా వడకట్టుకున్నాం అనమాట. నీళ్ళు ఉండదు ఇలా అనమాట. ఇలా 50% ఉడితే చాలండి. ఊరికే మెత్తబడితే చాలు. ఇందులో కొద్దిగా ఫ్రై అవుతుంది, అప్పుడు సరిపోతుంది అన్నమాట. మళ్ళీ మొత్తం మనము ఉడికించినాం అనుకోండి, మెత్తగా అయిపోతాయి, ముక్కల్లాగా రావు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిద్దామండి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. ఇది కొద్దిగా ఉప్పు వేసుకుందాం. అందులో వేసాము ఆల్రెడీ. ఇందులో కొద్దిగా వేస్తే సరిపోతుందండి. బాగుంటుంది ఇది, ఎక్కువ మసాలాలు లేకుండా. దీంట్లో మిర్చి కారం పొడి వేరండి. ఇది మిరియాల పొడినే వేస్తారు అంతే. ఆ కారం అదే అనమాట. అంతే. చిటికెడు పసుపు, ధనియా పౌడర్ ఒక స్పూన్, ధనియాలు,
ఒక స్పూన్ వేసి ఇప్పుడు ఇది వేసేయాలండి. ఇక బంగాళదుంపలు మనం వేసుకున్నాం కదా, ఉడకపెట్టి హాఫ్ బాయిల్లో వేసుకొని నెమ్మదిగా కలిపెట్టాలండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మిరియాల పొడి అండి. అదే డామినేట్ చేస్తుంది కూరకంతా. అందుకే కారం పొడి వేరేది దీంతోనే వేస్తారనమాట. ఇంకా మీడియం మీదే పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే వేగుతుందండి. వేగిన తర్వాత కొత్తిమీర అంతా వేసుకోవాలి. అయిపోవచ్చింది. ఇప్పుడు చివరిలో ఇది కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర చల్లపాలన్నమాట. అది రెడీ ఆలు మిరియాల పొడితో ఫ్రై ఇదనమాట. అయిపోయిందండి. ఈరోజు లంచ్లో ఆలు విత్ కాళీమిర్చి ఫ్రై, రసము, పాలకూర పప్పు అండి. ఈరోజు వేడి అన్నము, తర్వాత బొప్పాయి ఫ్రూట్ అనమాట, పెరుగు. చూసారా, ఈరోజు లంచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.